ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం ముగించాము. ఇప్పుడు 10వ అధ్యాయం మొదటి వచనంలో నుండి మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. సర్వశక్తి కలిగిన దేవాతి దేవుడు తన కృప మనపై చూపి ఈ ప్రకటన గ్రంథ ధ్యానాల ద్వారా దేవుడు ఆయన మనతో మాట్లాడుతూ వచ్చిన విషయాలను బట్టి నిజంగా ప్రభువుని ఎంతగానో మనం స్తుతిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. గడిచిన వారంలో జరిగినటువంటి సంభవాలు మనం ధ్యానించాం. ఎన్ని చేసినా కానీ వాళ్ళు మారు మనసు పొందిన వారు కాదు అని కూడా మనం చూస్తున్నాం. కనుక ఈ 10వ అధ్యాయము మొదటి వచనంలో నుండి కొన్ని మాటలు మనం చదువుదాము. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకములో నుండి దిగివచ్చుట చూచి తిని ఆయన మేఘమును ధరించుకుని ఉండెను. ఆయన శిరసు మీద ఇంద్రధనుసుండెను. ఆయన ముఖము సూర్య బింబము వలె, ఆయన పాదములు అగ్ని స్తంభముల వలెను ఉండెను. చూద్దాం. అక్కడ దర్శనములో యోహానుకు కనబడుతున్నటువంటి విషయం ఏమిటి అనంటే, ఒక బలమైనటువంటి వేరొక దూత పరలోకములో నుండి దిగి వచ్చుట చూచాను. అప్పటికే ప్రజల పరిస్థితి భయంకరంగా మారిన ఆ స్థితిలో ప్రజలు భయాందోళనతో నింపబడుతూ యూఫ్రటీసు మహానది యొద్దనున్నటువంటి 4 దేవదూతలు విడిచిపెట్టబడడం, వాళ్ళు ప్రజలను బాధించడం, ఇవన్నీ జరిగిన తర్వాత మారు మనసు లేకుండా వారు చేసుకున్నటువంటి బంగారాన్ని, వెండిని, రాళ్లను వారు అనుసరిస్తూ మారు మనసు లేనిటువంటి ఆ వారుగా వారు జీవిస్తున్నట్లుగా మనం చూసాం. ఇక్కడ మనం గమనిస్తే కనుక యోహాను చూస్తున్న ఈ దర్శనంలో ఒక బలిష్ఠుడైన ఒక వేరొక దూత పరలోకములో నుండి దిగి వచ్చుట నేను చూచాను అని మాట్లాడుతున్నాడు. దూత, బలిష్ఠుడైన దేవుని దూత అంటే బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే కనుక ఒక దేవదూత 1,85,000 మందిని సంహరించిందంట. ఏంటది? ఒక దేవదూత 1,85,000 మందిని సంహరించిందంట. ఒక దేవదూత చేతితో మొత్తం మీద. అంటే ఎంత బలిష్ఠుడు ఒక దేవదూత! అలాంటి దూతన్ని దేవుడు నీకు కాపలా పెట్టాడండి. అది నీకున్న గొప్పతనం. హల్లెలూయా. 34వ కీర్తనలో అంటాడు కదా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత ఆయన దూత కావలయుండి వారిని రక్షించును. అంటే దేవుడు మనకిచ్చిన కృపేంటి అని అంటే గనుక, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి చుట్టూ దేవుని దూత కాపలా ఉంటుందటండి. పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి కార్యాలు దూతల ద్వారా దేవుడు చేస్తూ వచ్చాడు. మనం గమనిస్తే గనక దైవజనుడు సాధు సుందర్ సింగ్ అనే ఒక దైవజనుడు, ఆయన టిబెట్ అనే ప్రాంతంలో దేవుని సువార్త ప్రకటిస్తున్న టైంలో ఆ రాజుగారు, ఆ ప్రాంతపు రాజు ఆయన పట్టుకుని
నీళ్లు లేని బావిలో వేసి, అంటే ఎవరైనా తప్పు చేస్తే ఆ బావిలో పడేసేవారు. బావిలో పడేసి పైన మూత పెట్టేవారు. ఏం చేసేవారు? పైన బావికి, అంటే బావి తెలుసా? బావికి పైన మూత పెట్టేవారు. మూత పెట్టి తాళం పెట్టేవారు. ఆ తాళం రాజు దగ్గరే ఉండేది. ఎక్కడుండేది? రాజు దగ్గరే తాళం ఉండేది. అలాంటి పరిస్థితుల్లో సువార్త చెబుతున్నాడని ఆ బావిలో పెట్టి, బావిలో కిందకి పాడేసి పైన తాళం పెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడు చీకటి పడిందో, ఇప్పుడు తెల్లారిందో తెలీదు. ఊపిరాడని పరిస్థితి. అప్పటికే అందులో ఉన్నటువంటి కుళ్ళిపోయిన ఆ శవాల కంపు, ఎముకలు కాళ్ళకు తగులుతున్నాయి. ఎముకలు ఆ రొచ్చులో, ఆ కంపులో భయంకరమైన వాసన వస్తూ ఉంది. ఇక తాగడానికి నీళ్లు లేవు. అలాగ ఆ నూతిలో, ఆ బావిలో అలా కూర్చుండి ప్రేయర్ చేసుకున్నాడు, ప్రార్థన చేశాడు. ఎన్ని రోజులైందో తెలీదు. మొత్తం మీద ఒక 3-4 రోజులకి పైన బావి మీద ఉన్నటువంటి మూత తీయబడింది. బావి మీదున్న మూత తీశారు. తీసి కిందకి తాడేసి పైకి రమ్మని పిలిచారు. తాడేశారు. అలా చూశాడు, తాడు పట్టుకున్నాడు, పైకి లాగేశారు. పైకి లాగేసి కాస్త తనను అమ్మయ్య అనుకున్నాడు. ఎందుకంటే అప్పటికే 3 రోజుల నుంచి అందులో ఉన్నాడు. ఆ కంపు వాసన, ఎముకలు తగులుతున్నాయి, చచ్చిపోయిన ఆ శవాల ఎముకలు కుళ్ళు కొంపు కొడుతున్నాయి. అమ్మయ్య అనుకుని పైకి లాగిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాడు. అనుకుని చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. ప్రైజ్ లార్డ్. అరే ఏమైపోయారు వీళ్ళు, నన్ను పైకి లేపిన వాళ్ళు ఎవరో ఏమైపోయారు అనుకుని అప్పుడు అర్థమైంది దీనికి, దేవుడు తన దూతను పంపి నన్ను పైకి, దేవునికి స్తోత్ర, హల్లెలూయా హల్లెలూయా. ఈయన మామూలుగా వచ్చేసి వీధుల్లో సువార్త చెప్పేస్తున్నాడు. ఎవరో సాధు సుందర్ సింగ్ గారు చెప్పేస్తుంటే రాజుగారికి మతిపోయింది. ఒరే ఎలా వచ్చారు, ఎవడు విడిపించాడరా, తాళం ఎవడు తీశాడని అంటే ఏం మాట్లాడతారు? రాజుగారు తాళం మీ దగ్గరే ఉందిగా, తాళం మీ దగ్గరే ఉంది చూసుకోండి అంటే తాళం తన దగ్గరే ఉంది మూలకే. మరి ఎలాగొచ్చింది ఆ తలుపు? వెళ్ళి చూసేసరికి తలుపు తీయబడి ఉంది. దేవునికి స్తోత్రం. దేవుడు అద్భుతం చేశాడు. అంటే దేవుడు తన పిల్లల విషయంలో చేస్తున్న కార్యాలు అద్భుతంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనసు పెట్టాలి. ఇక్కడ మనసు పెడితే గన మనకు అర్థం కాదు. వాక్యం ఏం చెప్తుంది అనంటే, దేవుడు ఒక బలిష్ఠుడైన వేరొక దేవదూత పరలోకములో నుండి దిగివచ్చుట చూచాను. ఈ దర్శనం ఎవరు చూస్తున్నారు? యోహాను చూస్తూ ఉన్నాడు. పద్మసు దీపంలో ఉన్నటువంటి యోహానుకు ఈ దర్శనం కనబడతా ఉంది. ఈ దర్శనములో దేవుడు తనకిచ్చిన ఈ దర్శనాన్ని చూస్తున్నప్పుడు, ఇప్పుడు ఆ దర్శనములో యోహాను చూసింది ఎలాంటి వ్యక్తిని అనంటే, చూడండి, దిగివచ్చుట చూచి తిని ఆయన మేఘము ధరించుకుని ఉండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మేఘమును ధరించుకుని ఉండెను. ఒకటి మేఘము ధరించిన వాడు. 2, ఆయన శిరస్సు మీద ఇంద్రధనుసుండెను. 2, 3, ఆయన ముఖము సూర్య బింబము వలెను. 4, ఆయన పాదములు అగ్ని స్తంభముల వలెను ఉండెను. దేవునికి స్తోత్రం,
చెప్పాల హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. 4 విషయాలు కనబడుతున్నాయి. ఒకటి, ఆయన మేఘమును ధరించుకుని ఉన్నాడు. మేఘమును ధరించుకుని ఉన్నాడు. రెండవది, ఆయన శిరస్సు మీద ఇంద్రధనుసుంది. మూడవది, ఆయన ముఖము సూర్య బింబము వలెను. 4, ఆయన పాదములు అగ్ని స్తంభములు. అంటే యోహాను తన వివరణలో వివరిస్తున్న ఆ వివరణ ఏంటి అనంటే, దేవుడు ఎలా ఉన్నాడో చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అనేవాడు ఎలా ఉండాలో, ఎలా ఉన్నాడో ఆయన వివరిస్తూ ఉన్నాడు. నిజమే, దేవుడు అనడానికి ఆయన ఎలా ఉండాలి? దేవుడు ఎలా ఉండాలి అని అడిగితే మనం ఏం చెప్తాం? చెప్పండి, ఏం చెప్తాం? దేవుడు అనేవాడు ఎలా ఉండాలి? ఒకటి, దేవునిలో ఉండే గుణలక్షణాలు ఎలా ఉండాలి? దేవునిలో ఉండే గుణలక్షణాలు అంటే ఎలా కలిగిన వ్యక్తిని దేవుడు అంటారు? ఏమి ఉండాలి దేవుడు అనేవానిలో? దేవుడు అనేవానిలో ఏముండాలి అసలు? ఈయన దేవుళ్ళు అంటాడు అని అంటాం కదా. అయ్య బాబు, దేవుళ్ళు అంటాడండి ఈయన అని అంటాం. అంటే మరే అంటే ఈ వ్యక్తి దేవుళ్ళు అంటాడు అన్నావంటే దేవుడు ఎలా ఉండాలి కదా? నీ ఆపదలో, శ్రమలో, కష్టం వచ్చింది నీకు, ఆ కష్టంలో నిన్ను ఆదుకున్నారు, ఆ వ్యక్తిని ఏమంటావు నువ్వు? మంచి మనసు ఉన్నవాడు అనో, దేవుళ్ళో ఆదుకున్నాడురా అని అంటావు. ఎలాగా? దేవుళ్ళు ఆదుకున్నాడంటే దేవుడు అనేవాడికి ఏముండాలో నీకు తెలుసు. అంటే దేవుడు అనేవానిలో ఒకటి మంచి గుణం ఉండాలి. అంతకంటే ముఖ్యంగా దేవుడు పరిశుద్ధుడై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏమై ఉండాలి? దేవుడు పరిశుద్ధుడై ఉండాలి. దేవుడు పాపము లేనివాడై ఉండాలి. దేవుడు మంచివాడై ఉండాలి. దేవుడు అనే వానిలో ఏ స్వార్థము ఉండకూడదు. ఏ స్వార్థము? దేవుడు దుష్టుణ్ణి కూడా క్షమించేవాడై ఉండాలి కదా. దుష్టుణ్ణి కూడా క్షమించేవాడై ఉండాలి దేవుడు కదా. ఇప్పుడు నువ్వెలాగున్నావో దేవుడు అలాగే ఉన్నాడు అనుకో, దేవుడు అనరాన్ని అంటారా? దేవునిలో ఒక ప్రత్యేకత ఉండాలి. దేవుడు పరిశుద్ధుడై ఉండాలి. దేవుడు నీతిమంతుడై ఉండాలి. దేవుడు పరిశుద్ధుడై ఉండాలి. దేవుడు పాపము లేనివాడై ఉండాలి. దేవుడు నీతిపరుడై ఉండాలి. దేవుడు మంచివాడై ఉండాలి. దేవుడు పాపిని క్షమించేవాడు ఎవడు అనంటే పాపము లేనివాడు మాత్రమే క్షమిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఈ గుణాలు ఎవరిలో ఉన్నాయ్యా అనంటే దేవుడు అనుటకు సమర్థుడు ప్రభువు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడైన, కామ, క్రోధ, మాద, మత్సరములు లేనటువంటి దేవుడు నాలో ఏ పాపముందో నాలో పాపముందని మీలో ఎవడైనా స్థాపించగలడా అని సవాలు చేసిన దేవుడు. తగ్గించాలి. ప్రైజ్లో హల్లెలూయా. నాలో పాపముందని మీలో ఎవడైనా చెప్పగలడా అని సవాలు చేసిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే యేసు ఒక్కడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. కనుక ఇక్కడ వాక్యం చెప్తుంది, ఇప్పుడు దేవునికి ఉండే లక్షణాలు, దేవుడు ఎలా ఉండాలో, ఎలా ఉన్నాడో వివరిస్తున్నాడు. దర్శనంలో చూసిన ఈ విషయాలు చెప్తున్నాడు యోహాను.
ఆయన ఆ, మేఘమును ధరించుకునియుండెను. పరిశుద్ధ గ్రంథంలో అసలు ఈ మేఘాలు ఏమీ లేవు చెప్పాలి. నిద్రపోతున్న వాళ్ళు హల్లెలూయా. పక్కన లేపండి, ఆయన పక్కన లేపండి. మొత్తం రాత్రి నిద్ర లేనట్టుంది ఆయనకి. హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుంది అంటే, ఆయన మేఘమును ధరించుకుని ఉండెను. అంటే ఇదివరకు మేఘాలు లేవు. మరి ఏంటి అని అంటే, అసలుకి మేఘం ఎప్పుడు వచ్చింది? వర్షమే లేదు, వర్షాలు కురవడం లేదు. అందుకే నోవాహు ప్రకటన చేసిన జలప్రళయం వస్తుంది, వర్షం పడుతుందిరా అని అంటే ఊరికో ఎక్కడ వస్తుంది వర్షం? ఎందుకంటే అప్పట్లో వర్షాలు లేవు. అర్థమవుతుందా? వర్షాలు పడేవి కాదు, ఎందుకంటే మంచు కురిసేదంతే. వర్షం అసలు లేదు అక్కడ. అందుకే వాళ్ళు నమ్మలేదు. వర్షం పడుతుంది అన్నాడు, ఎక్కడ పడుతుంది? పడదా అని అన్నారు. అందుకే. అర్థమవుతుందా? దేవుడు ఏం చెప్పాడనంటే, నేను మనుషులను చేసినందుకు సంతాపపడుతున్నాను. అరే వీళ్ళు ఎందుకు చేశాను రా బాబు? ఒక్కొక్కళ్ళు అంటారు, అసలు వీడిని ఎందుకు కన్నాను రా బాబు అని అంటారు కొంతమంది కదా. ఒరే నిన్ను కనకుండా ఉంటేనే బాగుండురా బాబు అంటే, ఆ మాట అన్నది, ఆ మాట అన్నాడు అని అంటే ఎంత బాధ ఉండుంటుంది నీ పట్ల, ఆ వ్యక్తికి, తండ్రికి కానీ తల్లికి కానీ. అసలు నువ్వు పుట్టకుండా ఉంటేనే బాగుండురా బాబు అంటే, అంత తల్లికి తండ్రికి అంత బాధను తెచ్చాడనమాట వీడు. అందుకే దేవుడు ఏం చేశాడో తెలుసా? భూమి మీద నరులను చేసినందుకు సంతాపపడి, మనసులో బాధపడిపోయి నొచ్చుకుని, అరే ఎందుకు చేశాను రా వీళ్ళని అని బాధపడ్డాడట దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరికి ఏం జరిగిందిరా అని అంటే, నోవాహుతో చెప్తున్నాడు, జలప్రళయం వస్తుందని ప్రకటన చేయి, ఎవడైనా వాడలోకి వస్తే కాపాడబడతాడు. ఎవడు రాలే, ఆ ఫ్యామిలీ తప్ప ఎవ్వరూ మాట వినలేదు. వర్షం స్టార్ట్ అయింది. దేవుడు నోవాహుని ఆ వాడను తయారు చేయమంటే, కొంతమంది ఏమన్నారంటే, పిచ్చి పట్టింది వీడికి, పిచ్చి పట్టి వర్షం వస్తుందంట, అసలు వర్షం వస్తుందా అని ఎలోకలం చేసి మాట వినిన వాళ్ళు కాదు కదా. మాట వినని స్వభావం. ఈ రోజున పిల్లల పరిస్థితి మనం చూస్తున్నప్పుడు, అసలు వీళ్ళ పిల్లల పిడుగుల అన్నట్టుగా ఉంది కదా. ఇంచుమించు 2-3 రోజుల నుంచి న్యూస్లో ఇరక్కొట్టేస్తున్న పరిస్థితి ఏంటి తెలుసా? 10th క్లాస్ చదువుకునే పిల్లోడు 10 సంవత్సరాల ఆ పాపని 21 సార్లు పొడి చేసాడంట. ఆ పక్కనే ఇంట్లో ఉన్న ఆ ఇంట్లో ఉన్న 80,000 ఎంతో ఉన్నాయంట. వీడికి తెలిసింది, ఆ డబ్బులు తీసుకుని వెళ్ళిపోవడానికి దొంగతనానికి వెళ్ళి, ఎలాగ ఒకవేళ అడ్డొస్తే ఎలాగ చంపాలో పేపర్ మీద రాసుకున్నాడట. ఎలాగా చూసారమ్మా? న్యూస్ చూసారా మీరు? ఊరుకోండి పాస్టర్ గారు, మాకు సీరియల్ చూస్తే టైం సరిపోతలేదా? మళ్ళీ ఈ న్యూస్లు ఎక్కడ చూడడం? సీరియల్ చూస్తే టైం సరిపోతలేదు. మీరు మంచివాళ్ళు, మీరు చూడరు, నాకు తెలుసు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీరు అలాంటి వాళ్ళు కాదు, హల్లెలూయా. చూడండి, ఇక్కడ గమనిస్తే ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుసా? ఆ అమ్మాయి అడ్డొచ్చిందంట. అడ్డొచ్చిన దాన్ని మరి రాసుకున్నాడుగా, ముందుకు ఎలా పొడవాలో, ఎలా చంపాలో రాసుకున్నాడు అంటాడు పేపర్ మీద. 21 సార్లు పొడి చేశాడు ఆ అమ్మాయిని. అసలు ఎంత దారుణం చూడండి, ఎంత భయంకరం. వీడు అసలు
పిల్లోడు అనాలా, లేకపోతే మొత్తం దెయ్యం పట్టినోడు అనాలి ఈయన్ని కదా. అందుకే మీ పిల్లలు జాగ్రత్త. అందుకే మీ పిల్లలు దేవుని మందిరానికి రావాలి, తీసుకురావాలి. నువ్వు అడ్డగాడిదలో తిరుగుతాడు ఒక్కొక్కడు. మా పిల్లోడు మాట వింటలేదండి. మాట వినకపోతే 4 పీకి తీసుకురావాలి. అంటే నువ్వు వల్ల కావట్లేదంటే రేపు పొద్దున్న పరిస్థితి, వాడు దేవుని మందిరానికి రాకపోతే, దేవుని సన్నిధికి వాడు రాకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయి చూడండి. దేవుని దగ్గరికి వస్తే, దేవుని వాక్యం వింటే కాస్త భయం వస్తాడా వాడికి కదా. అంటే భయం రాకపోవడానికి కారణం ఎవరో తెలుసా? నువ్వే. బలవంతంగానైనా దేవుని దగ్గరికి తీసుకురావాలి వాడిని. తీసుకురావట్లేదు అంటే లోపం ఎవరిది అంటే నీదే. ఖచ్చితంగా చెప్తాను నేను, లోపం ఎవరిది? నీదే. మాట వింటలేదండి అంటాం. మాట వింటలేదు అన్నవాడు, వాడు ఏదైనా అడిగాడు అనుకో, ఆమె ఏమైనా అడిగింది అనుకో, ఒరే నా మాటను వింటలేదు కాబట్టి నీకు నేను ఇవ్వను, కొనను అని చెప్పు. నీ వల్ల అవ్వట్లేదు అంతే. ఈ రోజున మనం గమనిస్తే కనుక వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నీ పిల్లల్ని సరైనటువంటి పద్ధతిలో నడిపించలేకపోతున్నావు. 10th చదివేవాడు 15 సంవత్సరాల పిల్లోడాడు, వాడు ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. ఆ అమ్మాయి చచ్చిపోయింది పాపం. 20 సార్లు పుడుతూ ఉంటుందా చిన్నపిల్ల? ఎంత క్రూరమైన మనస్తత్వం వాడిది, ఎంత దారుణమైన మనస్తత్వం చూడండి. ప్రైజ్లో ఈ మనసు ఎవరిలో అయినా ఉంటే అది నశించునుగాక. ప్రైజ్లో మొండితనం ఉంటుంది ఒక్కొక్కడికి. ఆ మొండితనం యేసు నామములో నశించునుగాక. ప్రైజ్లో మాట వినని తత్వం అది విడిచిపెట్టాలి. కనుక వాక్యం చెప్తుంది, ఈ నోవాహు కాలములో వాళ్ళు ప్రజలు తినుచు తాగుచు ఇల్లు కట్టుకునుచు పెళ్లి చేసుకుంటూ ఇచ్చలవిడిగా జీవిస్తున్న టైంలో దేవుడు ప్రళయం పంపించాడు, వర్షం పంపించాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 40 దినాలు, 40 పగళ్ళు, 40 రాత్రులు ప్రచండమైన వర్షం. దేవుడు ఆ వాడ తయారైపోయిన తర్వాత నోవాహు తన కుటుంబం అందరూ లోపలికి వెళ్ళిపోయారు. అక్కడ వాక్యం అంటది, దేవుడే ఆ వాడ తలుపు వేశాడటండి. ఆమె ఆయన తలుపు వేస్తే తీసే దమ్మ ఎవడికి ఉంది అసలు? ఆయన తలుపు తెరిచాడనుకో ఎవడు వేయగలడు కదా? ఎవడ వల్ల అవుద్దా? అయితే ప్రచండమైన వర్షం వచ్చింది. ఇక ఆగట్లేదు. 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు. ఒరే తాత చెప్పాడుగా నోవాహు, అలాగే ఉందరా పరిస్థితే అనుకున్నారు. పెరిగిపోతుంది. ఇక ఇళ్ళు మునిగే పరిస్థితి వచ్చింది. అప్పుడు భయం వచ్చి నోవాహు దగ్గరికి వెళ్ళి వాడ తలుపు కొడుతున్నారు. ఇక తీసే పరిస్థితి. అవకాశం ఇచ్చాడు దేవుడు, వినియోగించుకోలేదు నువ్వు. నీకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోకపోతే ఆ తర్వాత కావాలన్నా దొరకదు. అది మారు మనసు పొందుదాం అనుకున్నానండి, రక్షింపబడదాం అనుకున్నానండి, అయ్యో బాప్తిసం పొందుదాం అనుకున్నానండి, అయ్యో ఏంటి ఇలా అయిపోయింది అనే పరిస్థితికి రాదు. ఇంకా దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. శారమ్మ గారు వినియోగించుకుంది, దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది ఆవిడ కదా. వినియోగించుకుంటే ఎప్పుడు మరణం వచ్చిన సిద్ధమే అనే పరిస్థితి రావాలి మనకి. ఒకవేళ నీకు రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా, బాప్తిసం లేకుండా నీ జీవితంలో ఒకవేళ ఏది సంభవించిన తర్వాత ఇక పరిస్థితి కష్టం. ఇంకా
గుర్తుపెట్టుకో. అందుకే వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నోవాహు జీవితంలో ప్రకటన చేశాడు, హెచ్చరించాడు, మాట వినమని చెప్పాడు. ఇన్ని చేసినా కానీ ప్రజలు మాట వినలేదు. ప్రచండమైన వర్షం, ఇక అందరూ చచ్చిపోయిన పరిస్థితి. ఆ నీటిలో శవాలు తేలుతున్నారు. ఈ వాడెళ్ళి అరారాతు కొండ మీదకి లాగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం చెప్తుంది, ఆ తర్వాత నోవాహుకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ప్రమాణం చేశాడు, నిబంధన చేశాడు. ఆ నిబంధన ఏంటో తెలుసా? చూడండి, ఆదికాండం 9వ అధ్యాయము 11వ వచనం. నేను మీతో నా నిబంధన స్థిరపరుచుదును, సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు, భూమిని నాశనము చేయుటకు ఇకను జలప్రళయము కలుగదని పలికెను. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడనున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గురుతు ఇదే. మేఘములో నా ధనుసును ఉంచి తిని, అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గురుతుగా నుండును. చూడండి, దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధన ఏంటినంటే, ఇక నేను ఎన్నటికీ జలప్రళయము రప్పించును. ఇదిగో నీకును మాకును మధ్యన ఒక నిబంధన గుర్తుగా ఉంటుంది. ఆ గుర్తు ఏంటినంటే మేఘము. మేఘములో నా ధనుసును ఉంచాను. దేవునికి స్తోత్ర. అంటే ఇప్పుడు మేఘమును ధరించిన వాడు ఎవరు అనంటే యేసయ్యే. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అందుకే వాక్యంలో మనం ఆలోచన చేస్తే గనుక మేఘమును ధరించుకుని ఉండేను దేవుడు. ఇక్కడ గమనిస్తే గనుక నిబంధనగా మేఘము ధరించబడింది. ఇక్కడ వాక్యములో మనం ఆలోచన చేస్తే ఆయన శిరస్సు మీద ఇంద్రధనుసు ఉండేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే వాక్యం మనం ఆలోచన చేస్తే చూడండి, కీర్తన గ్రంథము 97:2 ప్రభువు చెబుతున్న మాట, మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము. ఏమంట? మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును, నీతి న్యాయములు ఆయన. ఇక్కడ గమనించాలి, వాక్యం చెప్తుంది ఇక్కడ ఆయన మేఘమును ధరించుకున్నాడు. మేఘము దేనికి అంటే ప్రసన్నతకు సూచనగా మనకు కనబడతా ఉంది. అయితే దేవుడు తన ప్రసన్నతను మనపై ఉంచిన, తన కృపను మనపై ఉంచిన, ఆ కృపను కాదనుకుని మనం ఇష్టానుసారంగా బ్రతికేస్తున్నాం. ఆ కృపను కాదనుకుని నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఉన్నావు. దేవుడు నీకు ఇచ్చిన కృపను వదిలిపెట్టి, దేవుడు నీకు ఇచ్చిన కనికరాన్ని, కృపను వదిలిపెట్టి నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికేస్తున్నావు. కానీ ప్రభు అంటాడు, నా కృప నిన్ను ఎన్నడూ విడిచిపోదు, కానీ నువ్వే విడిచిపెడుతున్నావు. నువ్వే దేవునికి దూరం అయిపోతున్నావు. నీవే దేవుని మాట వినడం లేదు. అందుకే వాక్యం చెప్తుంది, పరమగీతాల్లో ఆ ప్రభువును ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, 5వ అధ్యాయము పరమగీతము 5:15. ఇక్కడ వివరణ, దేవుడు తన ఎలా ఉన్నాడు చెప్తున్నాడు. అతని కాళ్ళు మేలిమి బంగారు మట్ల నిలిపిన చలువరాతి స్తంభముల వలె ఉన్నవి. అతని వైఖరి లెబానోను
ఇక్కడ మనం ఆలోచన చేస్తే చూడండి, ఈ ఇక్కడ వివరణ అంటే ప్రభువును గురించినటువంటి ఆ వర్ణన ఎలా ఉంది అంటే, అతని కాళ్ళు మేలిమి బంగారము. దేవునికి స్తోత్రం. మేలిమి బంగారమును పోలి ఉన్నవి. తర్వాత నిలిపిన చలువరాతి స్తంభముల వలె ఉన్నవి. ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఏమంటున్నాడు? ఆయన శిరస్సు మీద ఇంద్రధనుస్సు ఉంది, ఆయన ముఖము సూర్యబింబము వలె ఉంది, ఆయన పాదములు అగ్ని స్తంభములుగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అంటే ప్రభువు ఎలా ఉన్నాడో వివరణ చేస్తున్నాడు, వివరిస్తున్నాడు. అందుకే వాక్యం అంటుంది, షులమిత్ అంటది, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, అతికాంక్షణీయుడు, 10,000 మందిలో పోల్చదగిన వాడు. దేవునికి స్తోత్రం. ఎవరి గురించి మాట్లాడుతుంది షులమితి అంటే? తన ప్రియుడు గురించి. అంటే షులమితి అనగా సంఘము, ప్రియుడు అనగా ప్రభువు. దేవునికి స్తోత్రం. అంటే సంఘము దేవునిని ఏమంటుంది అంటే, ఆయన నా ప్రియుడు కదా. ప్రభువు ఎవరు అంటే ఆయన మన ప్రియుడు. అంటే ఆయన వధువు సంఘమైనటువంటి సంఘాన్ని, పెండ్లి కుమారుడు సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాడు. పెండ్లి కుమార్తె సంఘం ఎలా ఉండాలి? ఆయన బంగారమును పోలి ఉన్నాడు, ఆయన కాళ్ళు మేలిమి బంగారము అగ్ని స్తంభములే ఉన్నాడు, ఆయన పోల్చడానికి అతికాంక్షణీయుడు, 10,000 మందిలో పోల్చదగిన వాడు. ఈ 10,000 మందిని నిలబెడితే గనుక ఎవరు నీకు కావాలి అనంటే ఆయనే నాకు కావాలంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే కావాలంటావు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం ఆలోచన చేస్తే గనుక అతికాంక్షణీయుడైనటువంటి ప్రభువు అంటే 10,000 మందిలో పోల్చదగిన వాడు. 10,000 మంది నిలబడితే ఎవరు నీకు బాగున్నాడు, ఎవరు నీకు కావాలంటే, అదిగదిగో చూసావా, ఆయన తెల్లగా మెరుస్తున్నాడు, దరదలాడుతున్నాడు కదా. ఆయన చూస్తేనే ఆ నీడ కనబడుతుంది, ఆయనే నాకు కావాలంటావు నువ్వు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా కదా. మనోళ్ళకి నల్లగున్న వాళ్ళు నచ్చరు కొంతమందికి కదా, తెల్లగా ఉండాలి. వీడు నల్ల కరుముద్దుడైనా వీడికి మాత్రం తెల్లగా ఉండే అమ్మాయి కావాలి కదా. అవును కదా. ఈవిడ నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నవాడు కావాలి. కానీ సంఘాన్ని దేవుడు అంటాడు, కళంకమైన, ముడతైన, మచ్చైన, డాగైన ఏది లేనిదిగా పరిశుద్ధముగా దేవుని ఎదుట నిలబెట్టడానికి వాక్యమనే ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అబ్బాయి ప్రార్థన చేస్తున్నాడట. ప్రార్థన చేస్తుంటే తెల్లగా ఉంటాడు. ఆ ఫ్యామిలీ ఆ వీడియో నేను చూశాను. ఎవరో పెట్టారు నాకు, నువ్వేనా ఎవరో పెట్టినట్టున్నారు. ప్రార్థన చేసుకుంటున్నాడట, ప్రభువా మంచి భాగస్వామి కావాలి, నాకు మంచి భార్య కావాలి. పెళ్లి కానోళ్ళు ప్రార్థన చేసుకోండి, మంచి ఆడపిల్లలైతే మంచి భర్త కావాలని, మగపిల్లలైతే మంచి భార్య కావాలని కదా. మాట్లాడితే మొట్టుకాయలు వేసేది కాదురా బాబు, మంచిదిగా ఉండాలి అని ప్రార్థన చేసుకోండి. ఓకేనా? ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభు మంచి భాగస్వామిని నాకు భార్య, ఈ మంచి భార్యని ప్రభు అని ప్రార్థన చేస్తుంటే కొన్ని మ్యాచింగ్స్ తెచ్చారు. తెల్లగా ఉంటాడు అబ్బాయి. తీసుకొస్తే ప్రార్థన చేసుకున్నాడంట. ఆ ఫోటో చూశాడంట. ప్రార్థన చేసుకుంటే ప్రభు అన్నాడంట వద్దు అని. అందంగా ఉంది, చాలా బాగుంది, ముక్కు కూడా చాలా చాలా బాగుంది, అన్నీ బాగానే ఉన్నాయి. చూస్తాడికి దేవుడు అన్నాడంట వద్దు అన్నాడంట. వద్దు అన్నాడంట. ఇదేంటో చాలా బాగుంది కదా అంటున్నారంట వాళ్ళ అమ్మాళ్ళు. లేదు లేదు దేవుడు వద్దు అంటున్నాడు.
మొత్తం అలాగే 6-5 ఫొటోసు తన దగ్గరికి వచ్చినాయి. ఫొటోస్ అన్నీ చూశాడు. ప్రభు అంటున్నాడు, ప్రార్థన చేసుకున్నాడు, వద్దు అన్నాడట. వద్దు అని చెప్పాడు మనోడు. ఇదేంట్రా ఇంత అందమైన అమ్మాయిల ఫోటోలు తీసుకొస్తుంటే వద్దంటావేంట్రా అని అంటే, వద్దు దేవుడు వద్దన్నాడు అన్నాడట. చివరికి ఇంకొకళ్ళు ఎవరో ఫోటో ఇచ్చారట. ఆ ఫోటో తల్లిదండ్రులు చూశారంట, వాళ్ళ అక్క వాళ్ళ చెల్లి వాళ్ళు చూశారట. చూసి అందమైన ఫొటోస్ తెస్తే వద్దన్నాడు వీడు, ఈ అమ్మాయి చూస్తే నీగ్రోలా ఉంది. ఎలాగా నీగ్రో అంటే బాగా నల్లగా ఉంది, ఈ పెద్ద నచ్చదు, అయినా ఫొటోస్ వచ్చేది కాబట్టి చూద్దాం అనని ఆ ఫోటో పట్టుకెళ్ళి, ఒరే ఈ అమ్మాయిని చూడరా అన్నాడంట. అలా చూశాడంట, ప్రార్థన చేసుకున్నాడు. ప్రభు అంటాడు, ఈమె నీకు భార్య చేసుకో అన్నాడట. హల్లెలూయా. అప్పుడు అన్నాలే, హల్లెలూయా, ఈమె నీకు భార్య అంటే చూశాడంట. అమ్మ, అక్క, చెల్లి ఓకే అన్నాడంట. ఓకేనా? ఇంచుమించు 5 ఫొటోస్ 6 ఫొటోస్ అందంగా తెల్లగా, నీకంటే తెల్లగా ఉన్నవాళ్ళు వస్తే పక్కకు పెట్టేసి, ఈ అమ్మాయి నీగ్రోరా, నల్లగా ఉంది, అసలు నైట్ అయ్యిందంటే అసలు కనబడదు, కళ్ళే కనబడతాయి. నిజమండి, నేను మర్చిపోయింది మీకు అది చూపిద్దును ఫోటోని అని అంటే, ఈయన అన్నాడట, దేవుడు ఈమెనే చేసుకోమన్నాడు అన్నాడట. అందరూ ఆక్షేపం చేశారట, చిచ్చి మేము రామ్ పెళ్ళిగా, రాకపోతే రాకపోండి, ఈమె పెళ్లి చేసుకున్నాడు. అద్భుతమేడు తెలుసా, ఆమె బాగా చదువుకుంది, ఈయన బాగా చదువుకున్నాడు. పెళ్ళి సెట్ అయిపోయింది, పెళ్ళి ఇక అయిపోయింది. పెళ్ళి అయిపోయిన 3వ రోజు ఈమెకి అమెరికాలో మంచి ఉద్యోగం వచ్చింది. నెలకి దరిదాపు 15 లక్షల జీతం. ఎంత? 15 లక్షల జీతం. 2 పిల్లలు పుట్టారు. ఈయనకిలాగానే ఉన్నారు, ఆమెకిలాగా లేరులే, తెల్లగా ఉన్నారు, చాలా బాగున్నారు. ఆయన సాక్ష్యం చదువుతుంటే నిజంగా ఆశ్చర్యపోయాను నేను. అంటే దేవుని చిత్తములో నిజంగా ఆ పక్కకి, ఆయన పక్కకి అసలు సరిపోదు, అసలు ఏటరా బాబు వేస్ట్ ఇది అన్నట్టుగా అనిపిస్తుంది మనకు. చూసి ఎక్కడ నచ్చింది రీడ్గా అనిపిస్తుంది, కానీ దేవుని ప్రణాళిక అంతే. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. కాబట్టి మీరు రంగు చూడొద్దు, రంగు చూడొద్దు, వాళ్ళకున్న అంతస్తు చూడొద్దు, ఏది చూడకండి. నేను అంటాను కదా, ఆమెలో లేక అతనిలో ఉన్న పరిశుద్ధత చూడండి, ఆ గుణం చూడండి. రైసులో గుణవతి అయిన భార్య అట్టిది. గుణం, కలర్ కాదు మనల్ని బ్రతికించేది కదా. దేవుడు అంటాడు కదా, మన జీవితంలో మనం ఎలా ఉండాలో ఆయన ప్రణాళికలో అయి ఉన్నాం, ఆయన చిత్తములో ఉన్నాం. అందుకే ఆయన ఎలా ఉన్నాడు అన్న వివరణ యోహాను చూస్తున్న దర్శనములో కనబడుతుంది. ఏంటి తెలుసా, ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, ఆయన పాదాలు అగ్ని స్తంభములు, ఆయన ముఖము సూర్యబింబమంత అందము గలది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సూర్యుని అంత అందము గలది. సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు అసలే లేని, సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు అసలే లేని ఆ దివ్య నగరులో కాంతులను
విరజిమ్మదవా నా యేసయ్యా, సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు, స్థిరమైన పునాది నీవు, సంగ ప్రతిరూపము యెరూషలేము, సంగ ప్రతిరూపము లేము, సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును, సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును, నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే, ఆనందమే, సియోనులో కడలి లేని కడగండ్లు లేని కల్లోల స్థితిగతులు దరికే రాని, కడగండ్లు లేని దరికే రాని, సువర్ణ వీధులలో నడిపించదవా నా యేసయ్యా, సువర్ణ నడిపించదవా నా యేసయ్యా, నీ దెబ్బకి అయిపోతుంది అంతే. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమన్నాడు, కడలి లేని కడగండ్లు లేని కల్లోల స్థితిగతులు దరికే రాని సువర్ణ వీధులలో నడిపించదవా నా యేసయ్యా, మనం తిరిగే వీధులు బంద వీధులలో ఇక మనము తిరగము. హల్లెలూయా. ఎక్కడ తిరుగుతాం మనం? సువర్ణ బంగారు వీధులు. అబ్బబ్బబ్బా, ఎంతమందికి ఆశ ఉంది? అప్పుడే హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఏ వీధులయ్యి? సువర్ణ వీధులు, బంగారం వీధులు. బంగారం కోసం కొట్టేసుకుంటున్నాం కదా, అవును కదా? బంగారం కోసం కాదండి, బస్సు కోసం కొట్టుకుంటున్నాం ఇప్పుడు అంటున్నారు కొంతమంది. దేనికోసం? ఫ్రీ బస్సు కోసం కొట్టుకుంటుంటే బంగారం అంటే రేటు మీరు కదా. బంగార వీధులలో తిరిగే ఆ కృప దేవుడు ఇస్తాడండి. దేవునికి స్తోత్ర కదా. అయ్యో బాబు, ఎంత బంగారం కదా. ఇక నువ్వే ఒక బంగారం అయిపోతావు వాడికి వెళ్ళాక. ఇక నీకు బంగారం అక్కర్లేక కదా. ఇప్పుడు మనకున్న బంగారం తాకట్లోకి వెళ్ళిపోయింది, బ్యాంకుల్లోకి వెళ్ళిపోయింది, అప్పుల దగ్గరికి వెళ్ళిపోయింది. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత బంగారం నువ్వే. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి ఆశ లేదు కదా బంగారం వీధుల్లో కదా.
అలా నడుస్తూ ఉంటే నీ అలాగ నువ్వు నడుస్తుంటే నీ ఎదుట కనబడుతుంది బంగారం. అబ్బబ్బా ఎంత గొప్ప కదా. మన వీధులు మురుకు, మన వీధులు సరైన పరిస్థితి లేదు, కానీ అక్కడ దేవుడు అంటాడు కదా, బంగార వీధులలో నడిచే భాగ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వాక్యం అంటుంది ఆయన పాదములు అగ్ని స్తంభము వలె ఉండెను. అగ్ని స్తంభం. ఆయన పాదాలు చూస్తున్నప్పుడు అగ్ని ఎలాగ మండుతుందో అలాగ మండుతుంటే యోహాను చూడలేకపోయాడండి ఆ దర్శనంలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ కృపగల దేవుడు, ఆయన ధరించిన మేఘము, శిరస్సు మీద ఇంద్రధనుసు, ముఖము సూర్యబింబం, పాదాలు అగ్ని స్తంభము. అంత కృపగల దేవుడు ఆ దివిని వదిలిపెట్టి నీ కోసం ఎందుకు వచ్చాడు తెలుసా? నిన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్ళడానికి, ఆయనతో నిన్ను ఉంచడానికి, ఆయన వడిలో నిన్ను కూర్చోబెట్టడానికి, ఆయనతో నిన్ను ఆయన కుమార్తెగా కుమారునిగా చేసుకోవడానికి. దేవుడు ఏమన్నాడు తెలుసా? నీవు నా కుమారుడివి, నువ్వు కుమార్తెవు. కొంతమంది ఏమన్నారు తెలుసా? నువ్వు భక్తుడు, నా భక్తుడు. నువ్వు ఏ భక్తుడు? భక్తుడు నువ్వు. మనం భక్తులం కాదు, కుమారులం, పిల్లలం మనం ఆయనకి. ఎవరమి? పిల్లలం. హల్లెలూయా, హల్లెలూయా. ఒరే భక్త అండ దేవుడు, ఒరే నా కొడుక అని అంటాడు, నా కుమార్తె అని అంటాడు. ఎంత భాగ్యం ఉండి అసలు. అందుకే వాక్యం చెప్తుంది చూడండి, ఆయన చేతులు విప్పబడిన ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను, ఎడమ పాదము భూమి మీదను మోపి, సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్పాటించెను. ఆయన ఆర్పాటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంటే ఎలా ఉంటాడు అని అంటే, నా కుమారుడా, ఇలా చేతులు జాచి, హృదయం అలా ఉంది, చేతులు జాచుకుని రా నా కుమారుడా, నా కుమార్తె అని అనుకున్నావేమో. అలా ఉండడం వచ్చేటప్పుడే రెండవ రాకడలో ఉగ్రుడై కదా. యేసు ప్రభు ఫోటోని చేతిలో కొరడా పెట్టుకుని అలా పెట్టుకుని, పళ్ళు అలా పెట్టి, కళ్ళు ఎర్రబడి, కొరడ పట్టుకుని అలాగ పట్టుకుని ఉన్నాడు అనుకో, ఇదిగో యేసుప్రభు. కాదు యేసుప్రభు కాదు ఈయన అంటావు నువ్వు. అవును కదా. యేసుప్రభు అంటే ఎలా అంటాడు? ఇప్పుడు నువ్వు అనుకుంటుంది అలా ఉండడు ఆయన. కొరడా పట్టుకుని చెల్మనిపించాడు ఆయన. దేవునికి స్తోత్రం. రేపొద్దున్న కూడా ఆయన వచ్చేటప్పుడు ఎలా అంటే ఉగ్రుడయ్యన వస్తాడు. ఎవ్వని క్రియలు చెప్పిన వాళ్ళకి ప్రతిఫలం ఇస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉంది. ఆయన తన కుడి పాదము సముద్రం మీద ఉంచాడట, ఎడమ పాదము భూమి మీద మోపి. దేవునికి స్తోత్రం. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. నేను పిల్లల్ని పెంచి పెద్ద చేస్తే వాళ్ళు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. ఆయన కూర్చుంటేనంట, ఆయన చొక్కాయి అంచులు మందిరములోనికి దిగిందంట. అంత పొడగాట ఆయన. తనను తాను తగ్గించుకుని ఈ లోకానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఒక పాదము సముద్రం మీద మోపాడు, ఒక పాదము భూమి మీద మోపాడు. అంత గొప్ప దేవుడు నీ కొరకు తగ్గించుకుని, రిక్తుడై, దీనుడై నీ కోసం వస్తే మనం ఏం చేస్తున్నాం కదా. అందుకే ఇక్కడ వాక్యం అంటుంది, సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్పాటించను. సింహం పక్కకి వెళితే అది గర్జిస్తే ఎలా ఉంటుంది? గాండ్రిస్తే ఎలా ఉంటుంది? సింహం గర్జన తెలుసా? విన్నారా మీరు? ఎక్కడో అరిస్తే ఇక్కడ వినపడుతుంది అది.
ఆ అరుపు వినే దడొచ్చేది. అంటే సింహము గర్జించున్నట్లుగా ఆయన గొప్ప శబ్దముతో ఆర్పాటించినప్పుడు, ఆయన ఆర్పాటించిన వెంటనే 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. ప్రైజ్ ది లార్డ్. ఒక ఉరుము ఉరుమితే పళ్ళమని ఉరుముతున్నప్పుడు ఎంత ధైర్యవంతుడైనా దడదలాడిపోతాడు. అవును కదా. పళ్ళమంది అనుకో, ఫ్యాన్లు కాలిపోయినాయి, ఫ్రిడ్జ్లు కాలిపోయినాయి, ఇంకా టీవీలు లెగిసిపోయినాయి. ఒక ఉరుము శబ్దానికి అంటే దేవుడే అలా ఆర్పాటిస్తే 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికితే అప్పుడికే చావసిద్ధమై, అప్పుడికే కష్టాల పాలై, అప్పుడికే అమెరికా, ఆస్ట్రేలియా, రష్యా, ఆఫ్రికా ఈ ఖండాల్లో ఉన్న వాళ్ళందరూ ఐరోపా ఖండానికి, ఆసియా ఖండానికి వచ్చేసి శరణార్థులుగా ఉంటున్న ఈ పరిస్థితులలో ఆయన ఆర్భాటించినప్పుడు, ఉరిమినప్పుడు, ఆ శబ్దములు వినబడినప్పుడు వీళ్ళు ఏమై ఉంటారు? అసలు వీళ్ళ పరిస్థితి ఏమై ఉంటుంది? చూడండి, వాక్యం చెప్తుంది. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయుబోవుచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాస్తున్నాను. అంటే ఆ ఉరుముల్లో నుంచి ఏదో శబ్దం వచ్చింది, రాయడానికి సిద్ధంగా ఉన్నాడు. యోహానుతో దేవుడు అంటాడు, వద్దు, రాయొద్దు, ఆ సంగతులను ముద్ర వేయి, వాటిని రాయవద్దు అని పరలోకములో నుండి ఒక స్వరము పలుకుట వింటిని. మరియు సముద్రము మీదను భూమి మీదను నిలిచియుండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశము తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకుని ఇక ఆలస్యముండదు గాని 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోవుచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. అంతట పరలోకము నుండి నేను వినిన స్వరము మరల నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకునమని చెప్పుట వింటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడుగగా ఆయన దాన్ని తీసుకుని తినివెయ్యము, అది నీ కడుపుకు చేదుగాను నీ నోటికి తేనెవలెను మధురముగాను ఉండునని నాతో చెప్పాను. అంతట నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకుని దానిని తినివేసి తిని, అది నా నోటికి తేనెవలెను మధురముగా ఉండును గాని నేను దానిని తిని వేసిన తర్వాత నా కడుపుకు, అసలు ఇదేంటంటే ఈ పుస్తకం ఏంటి, తినటం ఏంటి, నోటికి చేదు తీపిగా ఉండడం ఏంటి, కడుపుకు చేదుగా ఉండడం ఏంటి? ఒక చిన్న పుస్తకం ఉంది, ఆ పుస్తకాన్ని నీవేం చేయాలి? తినేయి. తినేస్తే అది నీ నోటికి మధురంగా ఉంటుంది, అది కడుపులోకి వెళ్ళాక మనోళ్ళు మీకు తెలుసో లేదో, చిన్నపిల్లలు కదా, నేను చిన్నప్పుడు బాగా గుర్తు, ఈ వేప చెట్టు చెక్కని కొట్టి, అంటే కనీసం నెలకొకసారి చేసేవాళ్ళు మా అమ్మాళ్ళు. ఆ వేప చెక్కని కొట్టేసి మెత్తగా దాన్ని కొట్టేసి దాని నుండి వచ్చే ఆ రసాన్ని పొద్దున్నే పరగడు మంచం మీద ఉండగానే పట్టించేసేవారు. నాకు బాగా గుర్తుంది, అసలు తాగేవాడిని కాదు నేను. ఒకసారి ఏం చేశారండి, గొట్టమెట్టేసారండి లోపలికి మరలను. గొట్టమెట్టి మరీ వేసేసారు. అది నోటికి ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా.
ఎందుకు వేసేవారంటే కడుపులో ఏమన్నా ఉంటే చచ్చిపోతే పైత్యం ఉండదు అని. ఇప్పుడు అలా చేసేవాళ్ళు ఎవరన్నా, తాగేవాళ్ళు ఎవరున్నారు కదా. అంతా మారిపోయింది కదా. ఇవి ఎప్పుడైతే ఈ బ్రష్లు వచ్చినాయో, ఎప్పుడైతే ఈ బ్రష్ వచ్చిందో పళ్ళు జబ్బులు రావడం స్టార్ట్ చేయాలి. ఇదివరకు లేవు, పందుబొళ్ళతో తోముకున్నప్పుడు కదా. అవునా అవునా కదా. ఎప్పుడైతే బ్రష్తో మొత్తం ఒక్కొక్కళ్ళు బర్రబర్ర తోమేస్తూ ఉంటారు పళ్ళని బ్రష్ పెట్టి, ఏదో బట్టలకు సబ్బెట్టినట్టు కదా. మనం పెట్టే పేస్టు బఠానీ గింజ అంత ఉండాలి. ఎంత? మొత్తం అడ్వర్టైజింగ్లో చూపిస్తాడు కదా, మొత్తం బ్రష్ నిండి ఎట్టేస్తాడు. నువ్వు కూడా అలా బ్రష్ నిండి ఎట్టేస్తావు, పెట్టకూడదు అలాగా. పెట్టే పేస్టు బ్రష్ని అలా పెట్టి దాన్ని అలా నొక్కాలి, లోపలికి వెళ్ళాలి. అదైనా బఠానీ గింజ అంతే ఉండాలి. అర్థమవుతుందా? మొత్తం పెట్టేసి పర్రాపర్ర ఇలా తోమకూడదు, ఇలా తోమాలి బ్రష్ని పెట్టి ఇటు ఇటు. అర్థమవుతుందా? ఇలా తోమకూడదు మొత్తం మీద, ఇలా పైకి ఇలాగ అనాలి, ఇలాగా. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ గమనిస్తే గనుక ఈ చేదైనటువంటి ఈ పుస్తకము నోటికి తీపిగా ఉంది, మధురంగా ఉంది, తేనెలాగా ఉంది, కానీ కడుపులోకి వెళ్ళాక చేదైపోయింది. అసలు ఈ పుస్తకం ఏంటి? అసలు ఈ పుస్తకంలో ఏముంది? ఈ పుస్తకం తిన్న తర్వాత అసలు ఎందుకు చేదయ్యింది? అసలు పుస్తకం తింటామా? అసలు ఇది పుస్తకమేనా? అసలు ఇది పుస్తకమేనా? పుస్తకం ఏంటి, తినటం ఏంటి అసలు కదా. పుస్తకాన్ని ఎవడని తింటాడా? దేవుడేమన్నాడు? పుస్తకాన్ని తీసుకో, చిన్న పుస్తకం తీసుకో, అది తినేసే నీ నోటికి. అంటే అందులో ఏమైనా తేనె వేసారా? పుస్తకంలో తేనె ముంచారా? అసలు ఇది పుస్తకమా? ఇది ఏంటి అసలు? కడుపులోకి వెళ్ళక చేదైపోవడం ఏంటి అంటే, కడుపులోకి వెళ్ళిన తర్వాత చేదవుద్దో, పుల్లగా ఉంటుందో, తేనెగా తీగా ఉంటుందో ఎవడికి తెలుస్తుంది? ఎవడికి తెలుస్తుంది? అసలు ఈ సంగతి ఏంటి? ఎందుకు ఈ పుస్తకాన్ని తినమన్నాడు? అసలుకి ఇది పుస్తకమా కాదా? ఈ పుస్తకం ఎందుకు చేదైపోయింది కడుపులోకి వెళ్ళాక? అసలు ఈ పుస్తకం అసలు ఏంటి అసలు ఇది అనే విషయాన్ని మనం వచ్చే వారం ధ్యానం చేద్దాం. కళ్ళు మూసుకుందాం. దేవుడు ఎంతవరకు మనతో మాట్లాడారు? వాక్యం చెప్తుంది, ఆయన మేఘమును ధరించుకుని ఉన్నాడు, తల మీద ఇంద్రధనుసు, ఆయన పాదములు, ఆయన ముఖము సూర్యబింబం అంత అందంగా, ఆయన పాదాలు అగ్ని స్తంభాలు. ఈరోజు ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపం లేనివాడు. అలాంటి పరిశుద్ధత కలిగిన యేసయ్య నిన్ను కూడా ఒక పవిత్రమైన వ్యక్తిగా మార్చాలని, పరిశుద్ధపరచాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఆ కృపచేతలను నింపు ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేసుకుందాం.